పెళ్ళ ఎట్లా పోతే నీకే మిగతా మగవాళ్ళని చూసేనా బుద్ధి తెచ్చుకో. పెళ్ళాన్ని పువ్వులో పెట్టి చూసుకుంటున్నారు, మీరే చూసుకుంటున్నారు. పొగలో పడేసి ఏమిటా గొడుగుడు? దమ్ముంటే గట్టిగాను అంటాను. 1000 సార్లు అంటాను. నాకేమన్నా భయమా? ముట్టు లేదు, ముచ్చట లేదు. నీకే చెప్పండి. అలా ముసలంలో సడక్కు నా కనుక కోపం వచ్చుకుంటున్నా. వస్తున్నట్టుంది. మనిషి చూస్తే జానడు, కోపం చూస్తే బూరెడు. అరే 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 చెప్తుంటే అమ్మయ్య, నేనంటే భయం ఉంది. అయిపోయింది. ఎందుకు ఎందుకు గ్యాస్ స్టవ్ కొంటాలే ఇది ఎడుతురు ఎడగమంటుంటే ఏమండి, గ్యాస్ స్టవ్ ఇంకొకసారి కొనుక్కోవచ్చు. పాపం మీరు ఎండలో వెళ్ళలేక చాలా అవస్థపడుతున్నారు. సైకిల్ కొనుక్కోండి. సైకిల్ స్టవ్ కొనుక్కుందాం. వద్దు, సైకిల్ కొనుక్కోండి. స్టవ్ కొనుక్కుందాం. సైకిలే కొనుక్కోమంటుంటే స్టవ్ కొంటానంటుంటే సైకిల్ కొనుక్కోండి అంటున్నాను. స్టవ్ కొంటాను అంటున్నాను. సైకిల్ కొనుక్కోండి అని నేను అంటున్నాను. స్టవ్ కొంటాను అంటున్నాను. సైకిల్ స్టవ్ సైకిల్ స్టవ్ సైకిల్ స్టవ్ సైకిల్. ఇది పోట్లాడుకునే సమయం కాదు, ఆటలాడుకునే సమయం. మూడు పచ్చేకు. ఇదిగో ఇదిగో ప్లాన్ చెప్పనా? చెప్పండి. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని ఈ 150 రూపాయలు కూడా కలిపేసి ఒక సైకిల్ కొందాం. 3 నెలల్లో నాకు బోనస్ వస్తుంది. అప్పుడు గ్యాస్ స్టవ్ కొనుక్కుందాం. ఎలా ఉంది? అలాగే. అమ్మయ్యా, నెలకు 100కి 10 రూపాయలు వడ్డీ. గుర్తుందిగా? ప్రతి ఫస్ట్న 50 జమ కట్టాలి. అలాగే అలాగే అంటే సరికాదు. 3వ తారీఖు దాటిందంటే 3వ కన్ను తెరుస్తాను. ఎందుకండి? మీరు 3వ కన్ను తెచ్చే అవసరం లేకుండానే నేను తీర్చేస్తాను. సరేనా? వస్తాను. బుద్ధిలో నీకు కార్ లేక నేను కళ్ళాను బ్రవా. సైకిల్ ఎంత దుమ్మే. అయ్యో ఎంత దుమ్ము. బరవా గుడ్. పిలిచావా రాజా? సినిమాకి వెళ్దామా? అన్ని చూస్తానండి. అరే రాత వెళ్ళిపోతాను. మా ప్రేమ పాడు చేయకండి. వస్తాను. ఇళ్లకు సున్నం కొట్టే వాళ్ళ ఉన్నాం. మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనడానికి ఇల్లు గుండెల్ని ఒకటే సార్. అమ్మాయి అబ్బాయి నాకు నచ్చలేదు. 2 లక్షల అధికారి ఈ జానాబతో ఆంజనేయులు కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. వాడు చేసుకుంటారు సార్. మీరు అంటే రాధని పెళ్లి చేసుకుంటాను. రెడీ సార్? రెడీ చేసుకుంటాం. మరి నేను రెడీగా ఉండొద్దు. అమ్మ రాధ, వాడి దగ్గర ఏముందని నువ్వు ప్రేమించావు? అది మాత్రం అడగండి డాడీ, నేను చెప్పలేను. అమ్మాయి, ఆస్తి అంతస్తు చెకప్ చేయకుండా అడుక్కు తినేవాడికి ఎలాగనమ్మాయి ఇవ్వడం? నాకేం సార్, లక్షాధికారం సార్. లక్షాధికారి? అవును సార్. మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి, మీ ఆస్తి అంతా నాదే కదా. ఆహా ఆహా, ఏం ఐడియా! బ్రెయిన్ సార్. నీ బ్రెయిన్ నాకు లేదయ్యా. చూడు బాబు, మా అమ్మాయిని నీకు ఇచ్చి నేను లక్షాధికారిని చేసి నేను భిక్షాధికారిని కావాలా? నో, ఇంపాసిబుల్. ఈజ్ ఇట్ పాసిబుల్? సార్, రాత లేని నా బ్రతుకు శూన్యం సార్. ఆనంద్ లేని నా బ్రతుకు శూన్యమే డాడీ. మీ ఇద్దరికి పెళ్లి చేస్తే నా బ్రతుకు శూన్యం. అలా అనకండి సార్. అయ్యో, నేను భరించలేను సార్. డాడీ ప్లీజ్ ప్లీజ్ డాడీ.
నీ కోరిక కాదనలేను. అంత మాత్రాన నువ్వు ప్రేమించిన సొంత కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేను. సరే పోనీ కాళ్ళు కడగకుండానే కన్యాదానం చేయండి సార్, అడ్జస్ట్ చేసుకుంటాను. ఇంటి అల్లుడు మంచి వంశంలో పుట్టినవాడై ఉండాలి. సార్ వంశం గురించి మాత్రం మాట్లాడకండి సార్. రాధతో కాపురం చేసేది నేను కానీ నా వంశం కాదు. అయినా సరే ఆ వంశ మర్యాద, పరువు, ప్రతిష్ట తెలుసుకోవాలి. అందుకేనే స్వయంగా మీ ఇంటికి వచ్చి మీ అమ్మని నాన్నని చెకప్ చేస్తాను, డిసైడ్ చేస్తాను. ఎప్పుడు వస్తారు సార్? చెప్పను చెప్పను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగా సడన్ గా రైట్ చేస్తాను. నాకు నచ్చితే మీ ఇద్దరికి కలిపే పెళ్లి చేస్తాను, లేదా నీ ఒక్కరి పెళ్లి చేస్తాను. అలాగే సార్. నమస్కారం అండి. నమస్తే. ఎవరు కావాలండి? మీనాక్షి కోసం అండి. ఓ రండి. మీనా, నీ కోసం ఎవరో వచ్చారు. ఓ జానకక్కయ్య గారా, వస్తున్నాం ఉండండి. కూర్చోండి అక్కయ్య గారు. పర్వాలేదు. ఏమండి, నేను చెప్పానే మన ఎదురింటి ఆవిడ. ఓ అలాగా. మా వారు. సారీ, మేము ఎప్పుడూ ఇలాగే ఉంటాం. చూస్తేనే తెలుస్తుందిలేండి. నాకు కొంచెం పని ఉంది, అలా బయటకు వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానండి. కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? అబ్బే ఏం లేదమ్మా, చాలా కాలంగా గ్యాస్ స్టవ్ కొనాలనుకుంటున్నాను. వాకప్ చేస్తే 2 ఏళ్ళకి కానీ రాదని తెలిసింది. మీరేమైనా ట్రై చేస్తారేమోనని. అదెంత పని? గ్యాస్ కంపెనీలో మా వారి పెద్దనాన్న గారు పనిచేస్తున్నారు. స్టాక్ రాగానే కబురు చేయమంటాను, మీరు వెళ్ళి తెచ్చుకోండి. అలాగేనమ్మా. ఇవన్నీ నా సంపాదనతోనే కొన్నాను. మీకు కాఫీ తీసుకొస్తాను, ఉండండి. ఒక ఆడది ఉద్యోగం చేసి సంపాదిస్తూ ఇవన్నీ కొన్నదా? మా ఆయన ఉన్నారు, ఎందుకు? గొర్రెతోక బెత్తడని, పెరగని జీతం, ఎదగని జీవితం. చిచి, ఆయన సంపాదన. రాజా, హాయ్ సార్. ఏమిటి ఇలా వచ్చా? ఏం లేదురా, ఇలా షార్ట్ కట్ అని వచ్చాను. నువ్వు సైకిల్ కొనమన్నావు కదా, ఇదిగో కొనేశాను. ఇక బస్సులు బాధలు తప్పినాయి. లోపలికి రారా, కాఫీ దాకా వెళ్తూ. ఎందుకు లేరా? పర్లేదు రారా. రారా, కూర్చో. సుభద్రా, నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. రాజా, నాదొక చిన్న డౌట్. ఏమిటిరా? నాకంటే తక్కువ జీతం కదా నీకు, ఇవన్నీ ఎలా కొన్నావురా? నాకేం తెలీదురా. జీతం తీసుకొచ్చి నా భార్య చేతిలో పెడతాను, తనే జాగ్రత్త చేసి ఇవన్నీ కొంది. భార్యలో సమర్థత ఉంటే ఇలాంటివి కొంటాం ఆశ్చర్యం లేదురా. తక్కువ జీతం వచ్చిన సమర్థతతో ఆనందంగా ఇల్లు నడుపుతుంది వీడ. అది వీడి అదృష్టం. మా ఇంటిది ఉంది, అది లేదు ఇది లేదు అని ఆడటం తప్ప మెడుకో తెలీదు అనుకోవాలి అని. అది నా దురదృష్టం. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? నేను వస్తాను. ఓకే. ఆయనతో మాట్లాడేటప్పుడు పిండి రుబ్బటం, ఇడ్లీ వేయటం, టేబుల్ క్లీన్, ఇటువంటి మాటలు మాట్లాడావా? నా పెళ్లి గోయిందా? నేనేం మాట్లాడను కానీ మీ అమ్మ సీట్లు కడుతుందని తెలిస్తే మన లోకుగా చూస్తారా? చూసుకో. అమ్మ సంగతి నేను చూసుకుంటా. ఎక్కడ ఎక్కడ బియ్యపురం ఎక్కడ, బియ్యంపుడు ఎక్కడ? ఎవరది గాడిద గారు వస్తున్నారా? అదేనా ఆయన వచ్చారు మామగారు. రండి రండి. మా నాన్నగారు సార్. నమస్కారం. కూర్చోండి. డబుల్ సెన్స్
ఏమిటిది మీ నాన్న హోటల్ సర్వర్ లాగా అరుస్తున్నాడు? అబ్బే ఏం లేదు సార్, ఏ? గొప్పవారు రాక రాక మా ఇంటికి వచ్చారు కదా అని ఆనందంతో. కూర్చోండి కూర్చోండి. ఆనంద్, సార్ ఈయనన్నమాట మీ నాన్నగా. అవును సార్. ఏమిటండి అలా చూస్తున్నారు? చెకప్ చేస్తున్నా. అంత సులువుగా దొరికిపోతామటండి. మీరు రాకముందు సెటిల్ అయిపోయాం కదండి వచ్చాక. ఆనంద్, ఏమిటి మీ నాన్న పిండు రుబ్బుతున్నట్టు? అబ్బే అదే లేదు సార్, మా నాన్నగారు పెద్ద సంగీత విద్వాంసులు. ఇది ఉంది చూసారు, రాగాలాపానికి ఏర్పాట్లు సార్. చేత్తో ఇలా అన్నారనుకోండి, రాగం గొంతుకులో సెటిల్ అయిపోతుంది. ఆ? అవును సార్. శభాష్. అంటే మా వియ్యంకుడు సంగీత విద్వాంసుడు అన్నమాట. నమస్కారం. దయచేయండి. చూడండి బావగారు, మీరు ఇందులో స్పెషలిస్ట్. నేనా అండి బావగారు? చపాతీలోనండి. అది కొత్త రాగం సార్, నాన్నగారే కనిపెట్టారు. సార్ నాన్నగారు ఆ రాగం ఆలాపిస్తుంటే సమోసా అనే విద్వాంసుడు కనకాభిషేకం చేసి కాళ్ళ మీద పడ్డాడు సార్. సమోసా విద్వాంసుడు. ఈ విద్వాంసులకు విద్వాంసుడు అన్నమాట. చూడండి బావగారు, ఆ, కళ్యాణ పట్ల మీ అభిప్రాయం? అబ్బో దొంగమనండి, దాన్ని నమ్మకూడదు. జేబులు కొట్టేస్తా, జేబులు కొట్టేస్తా. నేను అడుగుతున్నది కళ్యాణ రాగం గురించి. నాన్నగారు చెప్పేది కూడా కళ్యాణి రాగం గురించే సార్. కచేరీలో నాన్నగారు ఆ రాగం అలా ఆలాపించారనుకోండి, జనం అందరూ మైమెరిచిపోయి జేబులో ఉన్న డబ్బులని ఆ స్టేజ్ పైకి విసిరేస్తారు సార్. కళ్యాణి అలా కుట్టేస్తుంది సార్ జేబులు. అబ్బా అబ్బా. ముఖారిలో నీ అనుభవం ఏమిటయ్యా? బుహారీ అంటే నాన్ వెజిటేరియన్ హోటల్ అండి. అది నేనేం చెప్పగలను? ఏదైనా ఉప్మా, ఇడ్లీ, వడ, పెసరట్టు గురించి నేను చెప్పగలను కానీ చికెను, మటను, ఖైమా గురించి నేనే మాట్లాడగలనండి. ఆనంద్, చికెను మటన్ అంటున్నాడు మీ నాన్న. ఏమైనా అదేం కాదు సార్, మీరు బుహారీ గురించి అడిగారు అనుకున్నారు. నాన్న, మామగారు ముఖారీ రాగం గురించి అడుగుతున్నారు. ముఖారి రాగమా? అక్కడంతా కూడా కరకరలాడుతూ అప్పుడే వేయించిన కారపూసలే ఉంటుందండి. ఏం అకారాలు, ఏం కార్పూస విధ్వంస. నీతో పరిచయం ఏర్పడి నాకు అదృష్టంగా భావిస్తున్నానయ్యా. ఆనంద్, మీ నాన్న నాకు నచ్చాడయ్యా. మరోసారి వస్తాను, మిమ్మల్ని చెకప్ చేస్తాను. బావగారు, సెలవా? చూడు, మేనేజర్ అడిగితే బయటకు వెళ్ళని చెప్పు, గంటలో వస్తాను. అలాగే ఓకే, వస్తాను మరి. ఓకే. బాయ్ రాజా, బాయ్ సీత, బాయ్ లోకి. వాడి దర్జా చూసేవరా? చూస్తూనే ఉన్నాను. అలా దర్జాగా ఉండాలంటే ఏం చేయాలరా? ఏమీ లేదురా, జనరల్ మేనేజర్ చుట్టమైనా కావాలి, లేదా ఈ మేనేజర్ని కాకైనా పట్టాలి. కాకపోతే ఈ ఊళ్ళో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు కదరా, దానికి నీ మేనేజర్ గా రికమెండ్ చేసి పారేస్తాడు. అంతే కదా. ఓకే. అవును, కాక ఎలా పట్టాలరా? ఎదుటివాడు మాట్లాడిన ప్రతి వెధవ జోక్కి పెద్ద జోకులా నవ్వేసి వాడిని విపరీతంగా మెచ్చుకోవాలి. నల్లగా తుమ్మముద్దులా ఉన్నా నువ్వు మన్మధుడివి అనాలి. కాఫీ ఇప్పించాలి, భోజనం పెట్టించాలి, మందు కొట్టించాలి. ఆపు ఆపు, పాయింట్ తెలిసిపోయింది, ఇది అర్థమైపోయింది. ఏ పట్టేస్తాను చూసుకో. కా 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 కా. ఇక్కడ కాదు, అక్కడ. అక్కడ. అబ్బా, ఆఫీస్ లో నన్ను కమిట్ చేయండి. లేవే. నేను లేవను, నాకు ఇలాగే బాగుంది. ప్రైవేట్ ప్రాపర్టీని పబ్లిక్ చేయకే. ఏమదృష్టం, ఏమదృష్టం. అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు. నేను లేచిన వేళ విశేషం చాలా మంది. ఏమిటయా? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని అలివేలు మంగమ్మని చూసినట్టుగా ఉంది. అలివేలు మంగమ్మ ఇలా ఉంటుందా? నాకు తెలియదు సార్. కోటీశ్వరి, తమ్ముడు వచ్చాడు. తప్పు కదితే ఎప్పుడు దింపు. ఏమిటి వచ్చావు? మీ ఆశీర్వాదం కావాలి సార్. రేపు ఆదివారం నాటికి నా పెళ్ళి 5 ఏళ్ళు నిండుతాయి. యావజ్జీవ కారాగార శిక్షలో 5 ఏళ్లు పూర్తయిపోయిందనమాట. ఇదొకటి, నాకే గనక అధికారం ఉంటే ఒక పెళ్లి 5 ఏళ్లు పూర్తవగానే దానంతటదే క్యాన్సిల్ అయిపోయేట్టుగా ఆర్డర్ పడేస్తానయ్యా. ఆ తర్వాత మరో పెళ్లి, ఇంకో పెళ్లి, ఆ తర్వాత ఎలా ఉంది ఐడియా? అద్భుతం సార్, అద్భుతం. ఇలాంటి ఐడియాలు మీకు కాదు ఇంకెవరికి వస్తాయి సార్. మీరంటే మీరే. అలాగా 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 అని ఎంత అందంగా ఉన్నారు సార్. ఇంతకీ విషయం ఏమిటి? రేపు ఆదివారం నాడు మీరిద్దరు మా ఇంటికి రావాలి. పార్వతీ పరమేశ్వర్ లాగా మీరు వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి. రానన్నారంటే ఈ ప్లగ్ లో వేలిపెట్టి ఇక్కడే వెళ్ళు 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 వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. డిన్నర్కి వెళ్ళాలి. రేపైనా బట్టలు వేసుకుంటావా? ఆలోచించి చెప్తా.